పిల్లలు, ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన కథ వినబోతున్నాం. ఆ కథ పేరు మాట్లాడే గాడిద. ఒకరోజు మహారాజు అక్బర్ మరియు బీర్బల్ రాజసభలో కూర్చుని ఉన్నారు. అప్పుడే ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకుని రాజసభకు వచ్చాడు. ఆ వ్యాపారి ఆ గాడిదను రాజుగారికి అమ్మాలని అనుకున్నాడు. అప్పుడు బీర్బల్ ఆ గాడిదను చూసి ఇలా అన్నాడు: మహారాజా, ఈ గాడిద చాలా తెలివైనదిగా కనిపిస్తోంది. మనము కొంచెం శిక్షణ ఇస్తే ఇది చదవటం, వ్రాయటం కూడా నేర్చుకుంటుంది అనుకుంటున్నాను. అక్బర్ చక్రవర్తి వెంటనే ఆ మాటను పట్టుకున్నాడు. అయితే బీర్బల్, ఈ గాడిదకు 1 నెలలో చదవటం, వ్రాయటం నేర్పించు, లేకపోతే నీకు శిక్ష తప్పదు అనన్నాడు. బీర్బల్ వద్ద మరో మార్గం లేక, అలాగే మహారాజా అని చెప్పి గాడిదను ఇంటికి తీసుకెళ్ళాడు. రాజసభలో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. గాడిదకు చదవటం ఎలా నేర్పిస్తాడు? ఈసారి బీర్బల్ తప్పకుండా శిక్ష పడతాడు అని చాలామంది అనుకున్నారు. ఇలా 1 నెల గడిచిపోయింది. ఆ రోజు బీర్బల్ గాడిదతో కలిసి రాజసభకు వచ్చాడు. అక్బర్ అడిగాడు, బీర్బల్, గాడిదకు చదవటం వచ్చిందా? బీర్బల్ నవ్వుతూ, చిత్తం మహారాజా అన్నాడు. అంతే. బీర్బల్ ఒక పుస్తకం తీసుకుని గాడిద ముందు పెట్టాడు. అప్పుడు ఆశ్చర్యకరంగా గాడిద తన నాలుకతో పుస్తకం పేజీలు తిప్పడం మొదలుపెట్టింది. 3వ పేజీ దగ్గరికి రాగానే గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అది చూస్తూ రాజసభలో ఉన్నవాళ్లందరూ ఆశ్చర్యపోయారు. అక్బర్ చక్రవర్తి కూడా ఆశ్చర్యంతో అద్భుతం బీర్బల్ అని మెచ్చుకున్నాడు. కాని తరువాత అడిగాడు, బీర్బల్, నిజంగా గాడిదకు చదవటం ఎలా నేర్పించావు? అప్పుడు బీర్బల్ నిజం చెప్పాడు. మహారాజా, మొదటి రోజు గాడిదకు ఏమీ తినిపించలేదు. మరుసటి రోజు పుస్తకంలోని 1 పేజీలో గడ్డి పెట్టాను. ఆకలితో ఉన్న గాడిద పుస్తకం తెరిచి ఆ గడ్డిని తిన్నది. అలా ప్రతిరోజూ వేరే పేజీలో గడ్డి పెట్టాను. కొన్ని రోజులకు గాడిదకు అలవాటయింది. పుస్తకం పెట్టగానే గడ్డి ఉందని అనుకుని పేజీలు తిప్పడం మొదలుపెట్టింది. ఒకరోజు గడ్డి పెట్టలేదు. అప్పుడు గాడిద గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఇలా బీర్బల్ తన తెలివితో సమస్యను పరిష్కరించాడు. అందరూ చప్పట్లు కొట్టి బీర్బల్ను అభినందించారు. అక్బర్ చక్రవర్తి కూడా బీర్బల్కు బహుమతులిచ్చాడు. నీతి: తెలివుంటే ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.